ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయును గాక. ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి మనము 2025 సంవత్సరం మనం ప్రవేశించున్నాము. దేవుడు మనకు మంచి వాగ్దానాలు ఇచ్చి ఆయన మనం నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా ఒక వచనాన్ని మనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం ఇలా సెలవిస్తుంది, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. మీకు మేలు కలుగును, మీరు మీ క్రియల ఫలము ఖచ్చితంగా మీరు అనుభవిస్తారని చెప్పి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయాన్ని మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం చాలా కష్టపడతాము, మనం ప్రయాసపడతాము, ఆ ఫలాన్ని మనము ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని మనం ఆలోచిస్తున్న సమయంలో శత్రువు ఏం చేస్తున్నాడంటే ఆ ఆశీర్వాదాన్ని దొంగిలించుకెళ్ళి వెళ్ళిపోతున్నాడు. కొన్నిసార్లు మోసపరిచి తీసుకెళ్ళిపోతున్నాడు, కొన్నిసార్లు బలాత్కారంగా మన దగ్గర నుంచి తీసేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకును మనం గమనించినట్లయితే ఆయన జీవితంలో తన తండ్రి యొక్క దినములలో తన తండ్రి అయిన అబ్రహాము తవ్వినటువంటి బావిలను మళ్ళీ కూడా ఆయన తవ్వుతున్నాడు. కానీ శత్రులు ఆయన తవ్వినటువంటి బ్రావిల్ను రెండింటిని కూడా ఇవి మావి అని చెప్పి బలాత్కారంగా ఆయన చేతి నుంచి తీసేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ ఆయన దీవించబడినటువంటి దేశం నుంచి ఆ యొక్క శత్రువుల ద్వారా ప్రియులరా అసూయపడి శత్రువులు ఆయన మీద అసూయపడి ఆయన దేశాన్ని నుంచి తరిమి వేస్తున్నారు. ఆశీర్వాదంగా ఉన్నటువంటి దేశాన్ని నుంచి తరిమివేయబడ్డాడు. చేతుల ప్రయాసం కూడా శత్రువు ద్వారా బలాత్కారంగా తీసేసుకోబడింది. ఇప్పుడు ఆయన జీవితంలో ఏమీ లేదండి, కీడు తప్ప వేరే ఇంకేం లేదు. మనుషులు ఆయనకి కీడు చేశారు, కానీ మేలు చేసేటువంటి యెహోవా ఆయనతో ఉన్నాడు. ఆయన చేయి వదిలిపెట్టలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుంది? మూడోసారి ఒక బావిని తవ్వుతున్నాడు. అక్కడికి దేవుడు ఏ శత్రువు రాకుండా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ యొక్క స్థలానికి ఆయన రెహోబోతు అని పేరు పెడుతున్నాడు. నేను వర్ధిల్లడానికి దేవుడు నాకు స్థలాన్ని కలిగించాడు అని చెప్పి ఆ యొక్క స్థలానికి ఆయన ఏం చేస్తున్నాడు? రెహోబోతు అని పేరు పెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఒకప్పుడు ప్రియుల కొన్ని రోజుల తర్వాత మళ్ళీ శత్రువులు వస్తున్నారు. అయ్యా, ఎందుకు మీరు నా దగ్గరకు వస్తున్నారు? నన్ను ధర్మేశ్వరు కదా మీ దేశం నుంచి అన్నప్పుడు, అయ్యా లేదు, నీతో నిశ్చయంగా యెహోవా నీతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడని చెప్పి మేము గ్రహించామయ్యా అని చెప్పి శత్రువులు అతని దగ్గరకు వచ్చి ప్రియులరా సమాధానాన్ని ఎదురు చూస్తున్నారు, సమాధానాన్ని కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గతంలో మీ యొక్క చేతి ప్రయాసాలని శత్రువులు మనుషులు దొంగిలించి ఉండవచ్చు, బలాత్కారంగా మీ చేతి నుంచి తీసేసుకోబడి ఉండవచ్చు అండి. కానీ ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరము మేలు కలుగును, మీరు మీ క్రియల యొక్క ఫలము ఖచ్చితంగా మీరు అనుభవిస్తారని చెప్పి దేవుడు మీతో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. న్యాయం చేసేటువంటి దేవుడు, మనుషులు అన్యాయం చేసినా కూడా నీకు అన్యాయం చేయని దేవుడు, నీకు న్యాయము చేసేటువంటి దేవుడు, నిన్ను దీవించేటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతో ఉండి నీ యొక్క జీవితంలో ఆయన మేలును నీకు ఆయన చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. మీ క్రియల యొక్క ప్రయాసాన్ని, మీ చేతుల క్రియల ప్రయాసాన్ని ఖచ్చితంగా మీరు అనుభవిస్తారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇస్సాకును దీవించిన దేవుడు, శత్రువులకు ముందుగా ఇస్సాకును హెచ్చించిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని హెచ్చించును గాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు తండ్రి మీ మాటలు ఉన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవించురన్న మాట ప్రకారం తండ్రి, ఇంతవరకు తండ్రి మీ బిడ్డల యొక్క మేళ్ళు తండ్రి ఆశీర్వాదాలను తండ్రి శత్రువు దొంగిలించి ఉండవచ్చు. కానీ తండ్రి స్తోత్రం, మీకు నూతన సంవత్సరంలో తండ్రి మీకు మేలు కలుగును, మీ క్రియలను మీరు అనుభవిస్తారని చెప్పి నేను వాగ్దానం చేసినటువంటి దేవుడు తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఇస్సాకుకి ఎలాగైతే మేలు చేసావో తండ్రి, మీ బిడ్డలకు కూడా తండ్రి మీరు మేలు జరిగించండి తండ్రి. శత్రువులకు ముందుగా మీ బిడ్డలకు తలను హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.